నమస్కారం. కేనీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. అధికారులకు వచ్చి ఏడాది అవుతున్నా కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో చెప్పాలని పేర్కొన్నారు. శనివారం శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం 16 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టకపోవడం శోచనీయమన్నారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు ఉండేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 275 బీసీ పాఠశాలలు, 31 డిగ్రీ బీసీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో మెను మార్చామని చెప్పారు. కానీ స్కూల్స్ లో ఇంకా ప్రారంభం కాలేదని, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని కోరారు. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు అధ్యక్ష, మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలలు అధ్యక్ష, గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31 బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లనే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో 2 కళాశాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఫీ రియంబర్స్మెంట్ కూడా గత 10 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు 14,000 కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం ఫీ రియంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. నేతన్నలకు వరకు డిస్కషన్ అయింది అధ్యక్ష. 1,200 కోట్ల రూపాయలను మేము 10 సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగాం. అట్లనే యాదవులకు 5,000 కోట్లు, గౌడన్నలకు 67,000 మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో 2,016 రూపాయలు పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, విదేశీ విద్యకు అధ్యక్ష, అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా 2,233 మంది పిల్లలు వెళ్ళడానికి 450 కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం 27 బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష. వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది, ఇంకా కొత్తగా ఏమన్నా గురుకులాలు ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం, అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ కనీసం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి ఆలోచన కానీ లేకపోవడం నిజంగా దారుణం అధ్యక్ష. దాంతోపాటు గురుకులాల యొక్క క్వాలిటీ పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు రావడం, అట్లానే కంప్లీట్గా ఈ విదేశీ విద్యకు సంబంధించి మొత్తం పెండింగ్ ఉండడం. గత సంవత్సర కాలంలో అనేకమైన బిల్లులు ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినామని వాళ్ళే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు అధ్యక్ష. మరి బీసీ విదేశీ విద్య చదివేటటువంటి బీసీ విద్యార్థులకు ఎందుకు ఇంతవరకు మరి డబ్బులు ఇస్తారో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఈ బీసీ గురుకులాల్లో నిన్నటి నుంచి మెన్యూ మార్చినామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఎందుకంటే నిన్ననే నేను అనుకోకుండా మేము సందర్శనకు వెళ్ళినాం అధ్యక్ష. జగిత్యాలకు వెళ్ళినప్పుడు మరి కేజీబీవీలు అయితే ఇంక్లూడ్ చేయలేదని చెప్పినారు అధ్యక్ష. మిగతా పాఠశాలల్లో కూడా బడ్జెట్ రాలేదు, ప్రస్తుతానికి జీవో వచ్చిందని చెప్పినారు అధ్యక్ష. మరి అది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుందో గౌరవ మంత్రివర్యులు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సీఎం కప్ క్రీడల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్ కప్ జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సీఎం కప్ సందర్భంగా జిల్లాలో గ్రామీణ మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 21 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 16 ఈవెంట్స్ లో 323 క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. ఇందులో 2,000 మంది క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబర్చాలని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. అంతకుముందు జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కాంపిటీషన్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు, లైక్
డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్తో పాటు ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తెలంగాణ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలి, విన్ చేయాలి కాంపిటీషన్స్. దానికోసం కాంపిటీషన్స్ చేసి బెస్ట్ టాలెంట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. అథ్లెటిక్స్తో పాటు 15 మోర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో 7th, 8th డిసెంబర్లో అన్ని గ్రామ పంచాయతీలో ఈ కాంపిటీషన్స్ అయినాయి. 16th to 21st డిసెంబర్ నెక్స్ట్ ఈ వారం అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. సో కామారెడ్డి జిల్లాలో చాలా బాగా పార్టిసిపేషన్ ఉంది. అరౌండ్ 8,000 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు గ్రామ్ లెవెల్ నుంచి. తర్వాత ఇప్పుడు దాదాపు 2,000 ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలా సంతోషం, వెరీ గుడ్ పార్టిసిపేషన్. కామారెడ్డి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ద్వారకానాథ్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణం చెందిన డాక్టర్ అరవింద్ కుమార్ ను సాంస్కృతిక మరియు క్రీడల రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఐఎంఏ వార్షిక క్రీడా పోటీలో భాగంగా కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేంద్రనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైద్యుల ప్రోత్సాహాన్ని, శక్తిని మెచ్చుకున్నారు. కామారెడ్డి వైద్యులు క్రీడా నిపుణుల ఆర్డర్ని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐఎంఏ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర క్రీడలు మరియు సాంస్కృతిక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు డాక్టర్ అరవింద్ కుమార్ ను సాంస్కృతిక మరియు క్రీడల రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు అందజేశారు. Very stamina requiring game. Shuttle is very stamina requiring game and lot of strength is required. I also play regularly in the morning. చెట్టుకి నెట్ కట్టుకొని ఆడతాం అక్కడ మా పార్కులో రోజు ఆడుతూ ఉంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, we the members of IMA Kamaredi always think big, dream big, we believe in dreaming big, sir, and we dare to dream. Here in Kamaredi, the moment I think of Kamaredi, always person, because we are all the people who started. Everybody is a winner. There is no loser set up. Anything I had to say no. Suddenly, for whatever reasons maybe, suddenly I feel this thing. తాడ్వై శబరిమాత ఆశ్రమ 54వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో శబరిమాత పాదుక పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు మాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వై మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమ 54వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య సుప్రభాత సేవ, గోపూజ, ధ్వజారోహణం, పాదుక పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో ఉమ్మడి జిల్లా భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. కామారెడ్డి బస్ డిపో నుంచి తాడ్వై వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మానవలోకం చేరితివమ్మ మాయమ్మ, ఏ లోకం నీదో గాని శబరమ్మ, మానవలోకం చేరితివమ్మ మాయమ్మ, ఏ లోకం నీదైనా మా లోకం నీవమ్మ, ఏ లోకం నీదైనా మా లోకం నీవమ్మ, ప్రతి జన్మకు నీవే నీవే కావాలి మాయమ్మ, ఏ లోకం నీదో గాని శబరమ్మ, మానవలోకం చేరితివమ్మ మాయమ్మ. వంశమునకు చెందినవో, ఏముని జనకోవకు పొందినవో, ఏ దివి
లోకపు సుమ చంద్రికవో ఈ భువిన శివానందలహరివో దత్తాత్రేయ స్వరూపము నీవో పరమేశ్వరివో పలుకులవాణివో దేవుడు పంపిన దేవత నీవో దేవుడు పంపిన దేవత నీవో గురువతం సశక్తి ముక్తి కాంతవు ఏ లోకం నీదో గాని శబరమ్మ మానవలోకం చేరితివమ్మ మాయమ్మ ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన కాశ్మీర్ టు కన్యాకుమారి గో పాదయాత్రకు కామారెడ్డి అయ్యప్ప స్వాములు స్వాగతం పలికారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గోవు ఒక మంచి సాధు జంతువు అన్నారు. దీనిని రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పారు. గోవు ఆయుర్వేదంగా కూడా మనకు ఉపయోగపడుతుందన్నారు. బాలకృష్ణ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆయన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నేను అయ్యప్ప స్వామి శబరిమలకు పంపించాను నా కూతురు. నా భార్య బాధపడ్డది, ఏడ్చింది. నేను ఒకటే చెప్పిన, నీకు నమ్మకం ఉంది కదా మన స్వామి మీద,
నాకు నమ్మకం ఉంది స్వామి. పాలిచ్చే పిల్ల ఏం కాదు, పంపించేసి ఆ స్వామి అన్ని చూసుకుంటారు. చాలా మంది అన్నారు 6 నెలల పిల్ల మాల గుంజేసుకుంటది, మాల చెప్పేసుకుంటది. ఏది కాదు, నా స్వామి ఏదైనా ఆయననే చూసుకుంటాడని చెప్పి శబరిమలకు పోయి వచ్చింది నా కూతురు. నా తమ్ముడు కొడుకు, నా కూతురు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 19, 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తుంది. 6 నెలల వయసులో అయ్యప్ప మాల వేయించాను. 6 నెలల వయసులో మాల వేపిస్తే మా అమ్మ కూడా మాల వేసుకుంటుంది. 18 సంవత్సరం మా అమ్మది కూడా అయిపోయింది. మా తమ్ముడు వేసుకుంటాడు. అందరు నా కుటుంబంలో 17 మంది శబరిమలకు పోవడానికి అయ్యారు. 20 సంవత్సరాల కింద 17 మంది అయితే మా అమ్మ నన్ను అడిగింది, మేము 17 మంది పోయినాం స్వామి. నేను అప్పుడు శబరిమలకు పాదయాత్ర చేస్తాను. దేశాన్ని ధర్మాన్ని కాపాడాలి స్వామి, మనందరి బాధ్యత. ఈరోజు అయ్యప్ప మాలదారునైనా నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఆ స్వామి మాల నా మెడలో పడ్డందుకే నాకు ఈ జీవితం స్వామి, లేకపోతే నా జీవితమే లేదు. ఇన్ని ఎవరైతే చెడు తిరుగులు తిరుగుతున్నారు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఆ స్వామిని నమ్ముకుంటే ఒక్క నిమిషంలో మన మీద పిడుగు పడుతుందంటే స్వామి శరణమయ్యప్ప అంటే ఆ పిడుగును ఆపేస్తాడు ఈ అయ్యప్ప. కర్మ రోగాలను ఆపేస్తాడు మన అయ్యప్ప. ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల వెదలు, ఎంతో మంది ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఎంతో మంది ఆరోగ్యాలు బాగాలేవు. ఇవన్నీ కూడా అయ్యప్ప మాల దానం వల్ల మనం ఒక మనుషులుగా బతుకుతున్నాం స్వామి. నిజంగా నా స్వామికి మనం ఏమి ఇచ్చినా తక్కువనే స్వామి. మన అయ్యప్ప స్వామికి మనం ఇచ్చే నెయ్యి స్వచ్ఛమైంది ఇద్దాం మా స్వామికి. మనం సమాజంలో మంచి పౌరులను తయారు చేస్తున్నాం. నేను చాలా గొప్పగా ఫీల్ అయితే ఈ అమ్మ కడుపున పుట్టినందుకు, నాకు ఈ భార్య దొరికినందుకు కూడా సంతోషిస్తాను. నేను చాలా కాల పాటు దూరంగా ఉంటున్నాను. ధర్మం అని, దేశం అని, గోవు అని. నా కూతురు ఒకటే ఒక కూతురు. మొన్న ఆ మధ్య ఆ ఎక్కిలు బట్టి ఏడ్చింది. ఎంతమంది వ్యవసాయం చేయండి. ఆ పంటల ద్వారా వచ్చిన పంటలతో ఆరోగ్యంగా అట్లీస్ట్ మీ కుటుంబం అన్న 70 నుంచి 100 సంవత్సరాలు బతికే అవకాశం వాళ్ళకి ఇవ్వండి స్వామి. రేపు ఆ పిల్లలు రేపు నాన్న నువ్వు సంపాదించిన డబ్బులు కాదు, నువ్వు నాకు ఆరోగ్యం ఇవ్వాలని నీ పిల్లలు నిన్ను అడగకముందే నీ బాధ్యతగా ఈ గోవును రక్షించండి స్వామి. ఒక్కసారి గోవు కోసం స్టడీ చేయండి స్వామి. ఒక్కసారి నీ ఒక గంట మీ విలువైన సమయంలో 1 గంట 2 గంటలు ధర్మానికి గోవు కోసం ఇయ్యండి స్వామి. మన ధర్మం కోసం మీ ధర్మం కోసం అవసరం కానీ మీ డబ్బు ఎందుకు, మీ శరీరం ఎందుకు ఒక్కసారి ఆలోచించండి. మన సమాజాన్ని మనమే, ఎందుకంటే నేను ఇంత ఘాటుగా ఎందుకు చెప్తున్నా, మన అయ్యప్పలు ఎంతో క్రమశిక్షణగా 41 రోజు ఒక్కొక్కరు ఏకగుప్తం భూతల చేయడం, చల్ల నీళ్లు స్నానం, సంవత్సరం శ్రీనివాసరావు చల్ల నీళ్లు స్నానం చేస్తాం. మనం ఎన్ని కష్టాలు, ఎన్ని లగ్జరీస్ వదిలేస్తాం. మనకి ఏసీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. ఒక కుర్చీ మీద కూర్చోవాలన్నా కూర్చోలేం. మనకంటే చిన్నవాడైనా గురుస్వామికి పాద నమస్కారం చేస్తాం. ఒక్కో రోజు నడుములు ఒక్కొక్కరికి పాద నమస్కారం చేసి నడుములు వస్తాయి. అయినా మన క్రమశిక్షణ తప్పం స్వామి. అందుకే నాకు నమ్మకం ఉంది, మన అయ్యప్పలు ఖచ్చితంగా ఈ అయ్యప్ప సమాజమే ఈ దేశాన్ని రక్షిస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతాను స్వామి. స్వామి ప్రపంచంలో ఏ ప్రాణి ఇంత ఘోరంగా చనిపోదు స్వామి. ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. ఈ గోమాతను ఎంత ఘోరంగా చెప్తారంటే, చెయ్యి మీద సలసల కాగేటి నీళ్లు మోస్తారంట, కింద పడ్డ నన్ను మిషిని మీద యాలాడేస్తారంట, ప్రాణముండగానే తోలు ఒడిచి ఊడాదీస్తారంట, ప్రాణముండగానే తోలు ఒలిచి ఊడాదీస్తారంట, సగము గొంతు పోసి రక్తము మందులల్లా వేస్తారంట, కొడుకా నన్ను కూడా కమ్మకురా. అమ్మ 3 ఏళ్ళు పాలిస్తే ఈ అమ్మ జీవిత కాలం పాలిస్తుంది. మనకు పనికిరా ఒకరి పాదాలను ఒకరు మొక్తాం. కులం లేదు, మతం లేదు, అందరం సహపంక్తి భోజనం చేస్తాం, అందరం కలిసి కూర్చుంటాం, కలిసి తింటాం. పేదోడు, రిక్షావాడు, ధనికుడు అన్న తేడా లేకుండా అయ్యప్పలందరూ ఒక కులంగా మనమందరం ఉంటాం. అది నేర్పించింది నా స్వామి. నా స్వామి ధర్మాన్ని మనం పాటిస్తాం. మన ధర్మాన్ని రక్షించాలంటే మన అయ్యప్ప స్వాములు అందరం కలిస్తేనే అయితే స్వామి. నేను వాస్తవంగా 6 నెలలు అయ్యప్ప దీక్షలో ఉండి ఈ యాత్ర చేస్తున్నాను స్వామి. మీ అందరికి ఒక విషయం చెప్పాలి గురుస్వామి, నా జీవితము అయ్యప్ప లేకపోతే ఏది లేదు స్వామి. ఈరోజు నా వెన్నెముక పనిచేయదు, నా వెన్నుపూస మొత్తం ఆపరేషన్, నా బ్రెయిన్ మొత్తం హ్యామరేజ్, ఇది మొత్తం ఓపెన్ చేశారు. ఇక్కడ జీవితంలో నడవద్దు ఇంకొద్దని సంవత్సరం బెడ్ మీద ఉన్నాను. అందరూ కూడా ఈ యాత్రలో అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, వేరే పార్టీ వాళ్ళు కూడా, మిగిలిన పార్టీలు అందరూ కూడా
నాతో పాదయాత్రలో పాల్గొన్నాడు. ఇదంతా మన కులం, మన కుటుంబంలో నలుగురు వ్యక్తులు వేరే పార్టీలో అయినంత మాత్రమే ఈ ధర్మాన్ని అందరూ కలిసి కాపాడదాం స్వామి. పార్టీలు అదేవిధంగా కులాలను లేకుండా నిజంగా గురుస్వామి నాకు ఇంతమందిలో మీరు ఒక మాట ఇవ్వండి, మీరు స్వచ్ఛమైన దేశీ వాళ్ళని మీరు హైదరాబాద్కి, ఎందుకంటే కామారెడ్డి వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తెప్పగలుగుతారు. ఇక్కడికి మీరు హైదరాబాద్కి వెళ్ళి తెప్పిస్తారా, మీకు నెయ్యి కావాలంటే ఆ స్వామికి మనందరం ఆ పాదాభివందనం చేసినట్టు దయచేసి మీరు ఒకసారి దండం పెట్టుకోండి. 2500 కిలోమీటర్ల మాటలు కాదు స్వామి. స్వామి శరణం. గురువు గారు చెప్పినట్టు మన దేశీ ఆవుని మన సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మేము మాటిస్తున్నాము. స్వామి శరణం. ఇప్పుడే ఈ సంవత్సరమే ట్రై చేద్దాము, లేదు అంటే నిశ్చయం కంపల్సరీ చేస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాము. అదేదైనా ఉంటే మాకు సజెషన్స్ ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళి చెప్పేయాలి, ఎక్కడ ఏం చేయాలని చెప్పేయండి. మన నీకు నాకు అందరి కోసం కాదు స్వామి చేస్తున్నది, లోక కళ్యాణార్థం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వామి గారి పాదయాత్ర చేస్తున్నారంటే. బోధన్ భీమునిగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆద్యాంతం కళ్ళ పడలా సాగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాముల అయ్యప్ప కీర్తనతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ భీమునిగుట్ట అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కళ్ళ పండుగ నిర్వహించారు. స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంతం అంతా మారుమోగింది. స్వామి 18 మెట్లను రంగురంగు పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహాలకు పూజలు చేశారు. ఈ పడిపూజ మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వాములు శరణఘోష మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.